మంచిది. చక్కగా దేవుని వాక్యాన్ని మనమందరం కూడా దైవ సన్నిధిలో ఆలకిద్దాం ప్రియులారా. దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క ఈస్టర్ ఏంటమ్మా? ఈస్టర్ పునరుద్ధానం ఈస్టర్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అసలు పునరుద్ధానుడికి ఎందుకు అయ్యాడు అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనములో ఒక చక్కటి మాట అపోస్తుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనాన్ని చదివితే, మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనమును రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యాన్ని బాగా మీరు అర్థం చేసుకుంటే ప్రియులారా, అపోస్తుడైన పౌలు హెబ్రీ సంఘానికి బాగు చక్కగా రాస్తున్న మాట ఏంటంటే, మరణ శాసనము ఎక్కడ ఉండునో ప్రియులారా, మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు గురించి మరణ శాసనాన్ని దేవుడే రాశాడు. ఎవరు రాశారమ్మా? దేవుడే రాశాడు. అంటే ప్రియులరా, దీని యొక్క అర్థం ఏంటంటే, ఒక తండ్రి ఒక కుమారునికో ఒక కుమార్తెకో వీలునామా రాసినప్పుడు ఆ వీలునామాలో ఏముంటుందనంటే, నా తదనంతరము ఈ ఆస్తి, ఈ ఇల్లు ఇదిగో నా కుమారునికి చెల్లును, నా కుమార్తెకు చెందును అని ఒక తండ్రి వీలునామా పత్రము రాసినప్పుడు ప్రియులారా, ఆ పత్రం ఎప్పుడు చెల్లుతుందంట? ఎప్పుడు చెల్లుతుందమ్మా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ తండ్రి మరణించినప్పుడు ఆ కుమారునికి ఆ వీలునామా పత్రము వర్తిస్తుంది. అందుకోసమే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ప్రియులారా ఆయన మరణ శాసనాన్ని రాశాడు. అందుకొరకే ఆయన మరణించాడు. ఆయన మరణించటం బట్టి మనకేం ప్రయోజనం అంటే, ఆయనకు మనము ఎవరిమి? వారసులము. హల్లెలూయా. ఆయనకి ఎవరిమమ్మ? మనము వారసులము. ఆయన వీలునామా రాశాడు. ఏ వీలునామా? అరే బాబులారా, ఇదిగో ప్రజలారా, ఇదిగో మరణ శాసనము రాసిన వాడ నేనే, మీరు నాకు వారసులు, మీరు నాకు పిల్లలు, మీరు నాకు వారసులు అని చెప్పి దేవుడు 2026వ సంవత్సరముల క్రితమే ప్రియులారా ఈ మరణ శాసనాన్ని దేవుడు రాశాడు. ప్రియులారా, ఏమని రాశాడంటే, ఇదిగో నేను మరణిస్తాను, మీరు నాకు వారసులు అవుతారు, మీరు నాకు వారసులు అవుతారు. అందుకొరకే నా ప్రేమైన దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ మరణ శాసనము రాసినటువంటి దేవుడు ప్రియులారా, అందుకొరకే ఆయన మరణించటం బట్టి మనము ఆయనకు వారసులమయ్యాం, ఆయనకు కుమారులముగా కుమార్తెలముగా అయ్యాం. ఆయన మరణించకపోతే ప్రియులారా, ఆయన పునరుద్ధానుడిగా కాకపోతే ప్రియులారా, మనము వారసులము కాము. రెండవది మనం గమనిస్తే ప్రియులారా, ఆయన పునరుద్ధానుడు ఎందుకు అయ్యాడంటే, మొదటిది మరణము బట్టి మనము ఆయనకు వారసులము. ఆ మరణ శాసనాన్ని ఆయనే రాశాడు కాబట్టి మనము ఆయనకు వారసులం. ఇప్పుడు పునరుద్ధానుడు ఎందుకు అయ్యాడంటే, రోమా 6వ అధ్యాయము 4వ వచనములో అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ ఉన్నాడు. ప్రియులారా, బహు చక్కగా ఆ మాట చదివితే
బహు స్పష్టంగా దేవుని మాట రాయబడింది అక్కడ. రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదివితే దేవుని మాట బహు స్పష్టంగా రాయబడింది. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారిమై నడుచుకొనినట్లు. హల్లెలూయా. పునరుద్ధానుడు ఎందుకయ్యాడంటే నూతన జీవం పొందడానికి. దేనికమ్మా? నూతన జీవం పొందడానికి దేవుడు పునరుద్ధానుడయ్యాడు. ఆయన ఎందుకు మరణించాడు? మనల్ని వారసులుగా చేయడానికి. దేనికమ్మా? వారసులుగా చేయటానికి. ప్రకటన 1వ అధ్యాయం 18వ వచనములో అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది ప్రియులారా. ప్రకటన యోహాను రాసినటువంటి పద్మాసు దీపం మీద కూర్చొని రాసినటువంటి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము ప్రియులారా 18వ వచనాన్ని చూస్తే ఒక మాట అక్కడ బహు స్పష్టంగా దేవుని మాట ఉంటుంది ప్రియులారా. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉంటిని. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడలారా, నిజంగా దేవుడంట ఇక్కడ యోహాను రాస్తాడు ప్రియులారా. ఏమంటాడనంటే ఇదిగో నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను. ఎవరంటమ్మా ఈయన? మొదటివాడు కడపటివాడు జీవించువాడనైతిని. అక్కడ అంటాడు మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు ఎవరమ్మా? సజీవుడు. ఎవరమ్మా మన దేవుడు? సజీవుడు. ప్రియులారా, మీరందరూ బాగా చక్కగా వస్తూ ఉన్నారు, చక్కగా దేవుని గురించి వింటున్నారు. కానీ ఈ పునరుద్ధాన దినమందు మీరేం తెలుసుకోవాలని అంటే ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవుడు ప్రియులారా, ప్రతి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు, బల్లలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరూ ఏం నేర్చుకోవాలంటే ప్రియులారా, ఇదిగో ముస్లింలు అయితే ఖురాన్ చదువుతారు, నమాజ్ చేస్తారు. వినాలి బాగా. ముస్లిమ్స్ అయితే ఖురాన్ చదువుతారు ప్రియులారా, నమాజ్ చేస్తారు. ఇదిగో ప్రియులారా, నేను ఎవరిని తప్పట్టట్లేదు ఇక్కడ. అయితే వారు హిందూస్ అయితే రామాయణం భారతం పెద్ద బాల శిక్షను పిల్లలకు చదివిస్తారు. ప్రియులారా, వారు చదువుతారు. ముస్లిమ్స్ అయితే ఖురాన్ చదువుతారు. క్రిస్టియన్ అయితే బైబుల్ చదవాలి. నేను ఎవరిని ఇక్కడ తేడా చూపించట్లేదు. కానీ నువ్వు దేవుని బిడ్డగా ఉన్న నీవు ప్రియులారా 3 విషయాలు నువ్వు నేర్చుకోవాలి. అర్ధరాత్రి లేపినా ఎవరు అడిగినా ఈ 3 విషయాలు కనుక నువ్వు కలిగి ఉంటే నువ్వు మంచి విశ్వాసురాలివి. లేదంటే నువ్వు పిచాచువే. నువ్వు దేవుని నమ్ముకున్న పిచాచువే. మొదటిది ఏంటంటే ప్రియులారా, యేసుక్రీస్తు జననము. చెప్పండి అమ్మా, యేసుక్రీస్తు జననం గురించి చెప్పాలి. అర్థమైందమ్మా? యేసు ఏం చెప్పొద్దు నువ్వు. ఇంకా నీకున్న రోగం గురించి చెప్పొద్దు. రోగాలు పోతుంటాయి వస్తుంటాయి, అవి నథింగ్. అవి దేవుని దగ్గర నువ్వు చెప్పవలసింది ఈరోజు ఏం నేర్చుకోవాలంటే ప్రియులారా, మనం 4G 5G ఇప్పుడు కదా, 5Gనే కావాలి మనకు. అయితే ఈ టెక్నాలజీలో ఉన్నప్పుడు మనం ఎందుకు దేవునిలో 5G వెళ్ళకూడదు? 5Gకి ఎందుకు పోకూడదు? పోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మొదటిది ఏంటంటే క్రీస్తు యొక్క జననము. చెప్పండి అమ్మా, క్రీస్తు జననము. నా దేవుడు తల్లి అయిన మరియ గర్భమున యోసేపునందు జన్మించాడు. అది మీరు చెప్పాలి. అర్థమైందా? నేను నమ్ముకున్న దేవుడు కన్యక గర్భవతి అయి మరియ గర్భమున యోసేపు వారి ద్వారా నా దేవుడి లోకానికి పరిచయం అయ్యాడు. అది క్రీస్తు పుట్టక. అది కూడా చెప్పలేకపోతే ఏం ప్రయోజనం? అది కూడా చెప్పలేకపోతే నువ్వు పుట్టిన తండ్రి గురించి తల్లి గురించి చెప్పనట్టే. అర్థమైందా అమ్మ? మన తండ్రి అయినా మన తండ్రి
మన రాజు ఆయన గురించి మనం చెప్పుకోలేకపోతే ఏం చేస్తావు? ఎన్ని రోజులు ప్రభు నమ్ముకొని ప్రార్థన చేసి ప్రయోజనం ఏంటి? నా దేవుడు ప్రియులరా ఎలాంటి వాడని చెప్పాలంటే, మీరు ఎవరైనా అడిగితే నీ దేవుడు ఎవరంటే, నా దేవుడు పరిశుద్ధుడు, ఆయన కన్యక గర్భమున జన్మించాడు. ఎవరు ఆమె అంటే, తల్లి అయిన మరియా, ప్రధానము చేయబడిన వారు యోసేపు, వారిద్దరి ద్వారా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అయితే నేను ఎలా బ్రతుకుతూ ఉన్నానో అలాగ ఆయన కూడా బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు? 33.5 సంవత్సరాలు బ్రతికాను నా ప్రభు అని మీరు చెప్పాలి. 33.5 సంవత్సరాలు నా ప్రభు బ్రతికాడు. 33.5 సంవత్సరాల్లో నా ప్రభు కూడా నాకు ఎలాగైతే కొడితే దెబ్బ తగులుతుందో, తిడితే ఎలా నొప్పి అవుతుందో, ఎలా బాధ అవుతుందో, ఊసిస్తే ఎలా అవమానం అవుతుందో, నా ప్రభు కూడా అలాగే అవుతుంది. నా ప్రభువు కూడా అలాగే అవుతుంది. ఎందుకంటే ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన 33.5 సంవత్సరాల్లో దైవ కుమారునిగా ప్రియులరా ఎన్నెన్నో కార్యాలు చేశాడు ఆయన. అయితే పాపిష్టుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడ్డాడు. ఇది ఆయన జన్మ, ఆయన జీవితం 33.5 సంవత్సరాలు. మనం చెప్తాం కదా, వయసు పిల్ల చచ్చిపోయా, వయసు పిల్లగాడు చచ్చిపోయా. ఎవరెవరినో పనికి మాలను గుర్తు చేసుకుంటావే, పనికి మాలను జ్ఞాపకం పెట్టుకుంటాం. నీ దేవుడు నిన్ను పనికొచ్చేదానిగా, నీ దేవుడు నిన్ను పనికొచ్చే పాత్రగా మార్చే దేవుని యొక్క జన్మను, దేవుని యొక్క జీవితాన్ని నీవు దేవుని ఎరిగి చెప్పలేకపోతే ఏం ప్రయోజనం? ఎంత సిగ్గుపోతుంది, అంత సిగ్గుపోతుంది. హల్లెలూయా. నేనున్నాను, మా నాన్న పేరు మా అమ్మ పేరు చెప్పకపోతే ఎవడికి పుట్టినాడో వీడు అందుకోసం చెప్పలేకపోతున్నాడు. అవునా కదా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు ప్రియులరా ఆయన జన్మ గురించి, ఆయన జీవితం గురించి, ఆయన సిలువ మరణము గురించి, పునరుద్ధానం గురించి నీవు చెప్పాలి. అప్పుడు నీవు క్రైస్తవురాలివి, అప్పుడు నీవు క్రైస్తవుడవు. హల్లెలూయా. ఎవరివి? నీ ఊరికనే బలలో చేయి వేస్తే, ప్రార్థన చేస్తే, తెల్ల బట్టలు కట్టుకొని స్తోత్రం ప్రభువా నాకు ఆత్రం నాయనా అంటే ప్రయోజనం లేదు. ఆయన జన్మ గురించి చెప్పు, ఆయన జీవితం గురించి చెప్పు, ఆయన సిలువ మరణం గురించి చెప్పు, ఆయన పునరుత్థానం గురించి చెప్పు. ఏం లేదాడా. మరియ గర్భమున జన్మించాడు ఆయన పరిశుద్ధునిగా. 33.5 ఏళ్ళు బ్రతికాడు. 33.5 ఏళ్ళు బ్రతికాడు. పాపిష్టుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడ్డాడు. సిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చాడు. ఆ తదుపరి సమాధి చేయబడ్డాడు. ఆయన సమాధిలో నుంచి తిరిగి బ్రతికాడు. హల్లెలూయా. అది చాలు, ఇంకా అది తెలుసుకోవాలి మనం. నేను కర్నూలులో మొన్న టైలర్ దగ్గరికి వెళ్తే ఆ పిల్లోడు చాలా చిన్నగా ఉన్నాడు. పవన్ అంతే ఉంటాడు. ముస్లిమ్స్ భయంకరంగా నవాజ్ చదువుతూ ఉన్నాడు. అంటే వాళ్ళ నాన్న, సార్ ఒకసారి మా బాబు నవాజ్ చదువుతాడు సార్, ఖురాన్ చదువుతాడు, ఖురాన్లో 100 వంటలు చెప్తాడు సార్, ఒక్కసారి మీరు వినండి ప్లీజ్ సార్ అని చెప్పి ఆయన కాఫీ ఇచ్చి కూర్చోబెట్టి చాలాసేపు మాట్లాడి ఆ పిల్లోడు చెప్తా ఉన్నాడు. నాకే నెత్తి గీరుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు మన పిల్లల్లా ఉన్నారు. అంత చిన్న ఉన్నాడు ఆ పిల్లోడు. ఆ పిల్లోడికి ఆ యొక్క అలవాటు క్రమం, వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి, వాళ్ళు షేకులు అంట వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి చక్కగా ఖురాను, నవాజు, మరి భక్తి గురించినటువంటి మరి చక్కగా నేర్చుకుంటున్నారు. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాం? మన పిల్లలం. మనకే తెలియకపోతే మన పిల్లలకి ఏం నేర్పుతాం? మనకే తెలియకపోతే మన పిల్లలకి ఏం నేర్పుతాం? రే, మనం నమ్ముకున్న దేవుడు ఆషామాష దేవుడు కాదురా. ఆయన మరణ పునరుద్ధానము కలిగిన దేవుడు. ఆయన మొదటిలో ఉన్నవాడు, కడపటిలో ఉన్నవాడు. ఆయన మొదటివాడు, కడపటివాడు. ఇదిగో జీవించువాడు ఆయనే. మృతుడునైతిని, ఇదిగో యుగ యుగములో
సజీవుడనైతిని. గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసు కొన్ని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసు కొన్ని పోవును. యేసు చాలును, యేసు చాలును. హల్లెలూయా హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. హల్లెలూయా. ఏం చెప్పాలమ్మా? జననము, జీవితము, మరణము, పునరుద్ధానము, ఆయన మరలా రెండోసారి రానై ఉన్నాడు. ఇవి ఆల్ మేకింగ్. ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఎవ్వరు పడగొట్టలేడు, మీరు ఎక్కడ పడిపోరు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఆ ప్రకటన 1వ అధ్యాయం 18-19 వచనం చదివితే అక్కడ ఒక చక్కటి మాట ఉందండి. ఏమంటాడనంటే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అంటాడు ప్రియులారా, మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడనైతిని. అదే వచనములో కంటిన్యూ చదివితే, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఏమంటమ్మా? మరణము యొక్క తాళపు చెవులు. మరణాన్ని గురించి నువ్వు భయపడొద్దు. దేని గురించి అమ్మా? మరణాన్ని గురించి నువ్వు భయపడొద్దు. ఎందుకు? యేసుని నమ్ముకున్నావు అంతే. నువ్వు రక్షింపబడ్డావు, నీకు మరణం లేదు, నువ్వు నిరంతరము బ్రతుకుతావు, నిరంతరము జీవిస్తావు. నీవు అంతే. ఈ లోకములో నీవు ఉండవంతే, ఈ లోకములో నీవు ఉండవంతే. కానీ యేసుని ఎందరైతే నమ్మి విశ్వసించి రక్షింపబడతారో వారికి మరణం లేదు ప్రియులారా, వారి నిత్య జీవం. యేసు ప్రభు వారు ఎలాగైతే లేచాడో అలాగే ఆయన మేఘరుడై ఈ లోకానికి రెండోసారి వచ్చినప్పుడు మనల్ని వెంటబెట్టుకొని వస్తాడు. హల్లెలూయా. మనల్ని లేపుతాడు, మనం సజీవులంగా ఉంటాం ప్రియులారా. అయితే నా ప్రేమైన దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఒక గొప్ప సంగతి ఏంటంటే, యేసు ప్రభు వారు పుట్టినప్పుడు దూత స్వర్తమానం ప్రకటించింది. ఏంటమ్మా? దూత స్వర్తమానం ప్రకటించింది. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం అనుకుంటాను. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనము చదివితే అక్కడ ఒక గొప్ప సువర్తమానము దూత తెలియపరిచినటువంటి మాటను గనక మనం చూస్తే, చదువమ్మా. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన స్వర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ దూత ఏమంటుందమ్మా? భయపడకుడి అంటుంది కదా. ప్రైజ్ ది లార్డ్. ఆయన జననము గురించి దూత భయపడొద్దు అని చెప్తుంది. ఇక్కడ కూడా మరణ పునరుద్ధానుడైన దేవుడిని సమాధుల్లో వెతుకుతున్నారు. ఆయన సమాధి దగ్గరికి వచ్చాడు. లేఖనం చెప్పింది ఆయన మృతులలో ఉండాడు. లేఖనము చెప్పినట్లుగా 3వ దినమున ఆయన ఆవశ్యంగా లేస్తాడు. కానీ వీరు ఏం చేస్తున్నారంటే, సమాధి దగ్గరికి వచ్చి వెతుకుతున్నప్పుడు ఏ దూత అయితే ప్రియులారా ఆయన జననం గురించి ప్రకటించిందో, ఆయన మరణ పునరుద్ధానం గురించి కూడా దూత ప్రకటిస్తుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 2-3 వచనాన్ని చదివితే బహు స్పష్టంగా దేవుని మాటలు రాయబడ్డాయి ప్రియులారా. మత్తయి సువార్త 28 2-3 వచనాన్ని చదువుదాం.
మత్తయి సువార్త 28వ అధ్యాయం 2-3 వచనం. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి, ఇదిగో ప్రభు దూత అంట పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చొండెను. ప్రైజ్ ది లార్డ్. ఏ రాయమ్మది? ఏ రాయది? యేసయ్య సమాధి మీద ఉంచినటువంటి రాయి. ఈరోజు రాళ్ళకే కొట్లాడుతూ ఉన్నారు, కానీ యేసయ్య రాయి మీద ఎవరు వచ్చి కూర్చున్నారు? దేవుని దూత కూర్చుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, రాళ్ళ కొట్లాడుకుంటున్నారు, స్థలాల కొట్లాడుకుంటూ ఉన్నారు, కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, అదే యేసు మీద సమాధి మీద ఉంచినటువంటి ఆ రాయి మీద పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చి ఆ దూత ఆ రాయి మీద వచ్చి వ్రాలిందంట. ఈ మాట చెప్తున్నప్పుడు నాకు సంఘటన గుర్తొస్తుంది ప్రియులారా. ఒక ముసలాయన వృద్ధాప్యములో బస్సులో ప్రయాణం చేస్తున్నాడంట. బస్ అంతా ఫుల్గా ఉందంట. ఆ బస్సులో నిలబడ్డానికి కూడా ఆయన చేత కావట్లేదు. ఎలాగైనా ఓర్పుతో ఎవరైనా దిగితే నేను సీట్లో కూర్చోవాలని చెప్పి చాలాసేపు ఆలోచన చేస్తున్నాడు. అతనికి ఎవ్వరు కూడా ఆ బస్సులో నుంచి కిందికి దిగట్లేదు. అలాగే మరి నిలిచి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ ముసలాయన్ను ఒక యవనస్తుడు గమనించి, పెద్దాయన చాలాసేపు నుంచి నువ్వు నిలిచి ఉన్నావు, ఇదిగో నా సీట్లో కూర్చో, పర్వాలేదులే అని అంటే, వద్దులే నాన్న పర్వాలేదులే నువ్వు కూర్చో అంటే, దీనికేం ఖర్చు కాదులే పెద్దయ్య కూర్చో అని చెప్పి ఆ పెద్దాయన్ను తన సీట్లో కూర్చుండబెట్టాడంట. ఆ ఇద్దరు ప్రయాణం సాగిపోయింది. కొన్ని సంవత్సరాలకు ఈ యవనస్తుడు భయంకరమైనటువంటి కష్టాల్లో, భయంకరమైనటువంటి ఇబ్బందుల్లో, భయంకరమైనటువంటి మరి పోరాటం, మరి భయంకరమైనటువంటి ఎఫ్ఐఆర్ నోట్ అయిపోయి కోర్టుకు వెళ్ళిపోయినప్పుడు ఆ కోర్టులో ముద్దాయిగా ఆ యొక్క కోర్టులో జడ్జి ముందు నిలబడ్డాడంట. ఆ జడ్జి ఆ యవనస్తుని చూస్తున్నాడట. ఆ జడ్జి యవనస్తుని చూస్తూ ఉన్నాడంట. ఆ యవనస్తుడేమో చాలా భయంతో, వణుకుతో, భయపడుకుంటూ జడ్జి ముందు నిల్చున్నాడట. అప్పుడు జడ్జి మాట్లాడుతూ ఉంటే కన్నీటితో నీళ్లు కారుతూ ఉన్నాయంట. భయం వేస్తుందంట. వాళ్ళంతా గొగ్గరిగాలి పరిచినట్టుగా అవుతున్నాయంట. అప్పుడు ఆ జడ్జి అంటున్నాడంట, బాబు, కొన్ని సంవత్సరముల క్రితము నువ్వు బస్సులో ప్రయాణం చేసినప్పుడు ఇదిగో ఈ సీట్లో కూర్చో పెద్దయ్య, ఖర్చు ఏం కాదన్నావు, నువ్వే కదా అన్నాడట. అప్పుడు ఆ యవనస్తుడు తలగీరుకొని ఆలోచన చేసి, అవును సార్ అన్నప్పుడు ఆ యొక్క జడ్జి గారు అంటారు, ఇదిగో ఏమి ఖర్చు కాదు, ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవాళి పాపమును క్షమించాడు. ₹1 ఖర్చు లేదు. ₹1 ఖర్చు లేకుండగా తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి మనుషులు మనం. కాబట్టి ఏ ₹1 కూడా నువ్వు చెల్లించనక్కర్లేదు. నిన్ను ఇదొక్కసారి నీ కేసు కొట్టివేస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం జరిగింది? చిన్న సీట్లో కూర్చోడానికి ఈరోజు మనం ఏమేమో చేయాల్సిన అక్కర్లేదు. ఈరోజు నువ్వు ఏమేమి పెద్ద పెద్ద ప్రార్థనలు చేయాల్సిన అవసరం లేదు. ఆయన జన్మను, ఆయన జీవితమును, ఆయన శిలువ మరణమును, ఆయన పునరుత్థానమును, ఆయన రాకడను కలిగి నీవు ఉంటే, నీవు అనేకులకు ఈ విషయాలు చెప్పగలిగితే, దేవుడు నిన్ను అనేకమైనటువంటి వాటికంటే అధికముగా నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ఇది చెప్పగలిగితే అందుకోసం ప్రభు అంటాడు, ఇదిగో ఎవరైతే ఆయన పని చేయగలుగుతారో నేను వారి పని చేస్తా అంటాడు ప్రభు. కాబట్టి నా ప్రియ దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, సజీవుడైన దేవుడు మరణము ఆయనను బంధించలేదు. సాతానుడు అనుకున్నాడు 40 రోజులు ఉపవాసం ఉంటే సాతానుడు వెళ్ళి ఎలా వెళ్ళాడు తెలుసా? ఆహారం తీసుకెళ్ళిపోయాడు.
ఏయ్, ఈ ఆహారం తినకూడదా, ఎందుకు ఆకలితో ఉన్నావు అంటే యేసు ప్రభు ఏమన్నాడు, ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకో సాతానుడని అంటే దేవుడు ఏమన్నాడు, మనుష్య కుమారుని నోటు నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆడ శోధించాడు, సాతాడు ఓడిపోయాడు, దేవుడు గెలిచాడు. సాతాన పొమ్మనగా సాతానుడు పారిపోయాడు. మరలా ప్రియులారా, ఇదిగో పిలాతు దగ్గర కూడా యూదులు అతన్ని బంధించాలని చూశారు. అక్కడ కూడా పిలాతు ఇతనిలో ఏ పాపము లేదని నిరూపించాడు. ప్రియులారా, సిలువ వేయబడ్డాడు, బరబ్బాను వదిలి యేసును సిలువ వేయండి అన్నారు. సిలువలో వేస్తే కూడా ఆ సిలువలో కూడా యేసు ప్రభు వారిని ఎవ్వరూ బంధించలేదండి. యేసు ప్రభు వారు నిజంగా నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనందరి పాపముల కొరకు పరిశుద్ధునిగా జీవించి సిలువ మరణము నొందినంతగా మనందరి కొరకు ప్రియులారా ఒదుగు తేబడిన గొర్రెపిల్ల వలె బొచ్చు కత్సరించు వాని వలె లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల వలె ప్రియులారా ఆయన సిలువ కూడా ప్రియులారా మరి మోస్తూ ఆ గొల్కొత్తా కొండలో ఆయనను అవమానపరుస్తున్న కూడా అక్కడ కూడా దేవుడు విజయం పొందాడు. చేదు చిరకను తాపాలను చూశారు, అక్కడ కూడా ప్రియులారా దేవుడు అక్కడ కూడా ఎవ్వరి చేతికి చిక్కలేదు. చివరికి చనిపోయాడు, మరి సమాధి చేశారు. ఇప్పుడు సమాధిలో నుండి నువ్వు ఎలా లేస్తావు, సమాధిలో నుండి నువ్వు ఎలా లేస్తావు చూద్దామని కనిపెట్టారు. కానీ ప్రియులారా మరణము నన్నేమీ చెయ్యదు, మరణము ఆయనను బంధించలేదు. అపోస్తుల కార్యం 2:24 ఉంటుంది ప్రియులారా, మరణము ఆయనను బంధించలేదు. ప్రైజ్ ద లార్డ్. నిజంగా ప్రియులారా ఆ యొక్క సిలువ మరణం ప్రియులారా ఆయనను బంధించలేదు. ప్రియులారా నిజంగా ఈరోజు మనల్ని ఎవరైనా అడ్డుకోవాలని చూస్తారు, ఆటంకపరచాలని చూస్తారు, అవమానపరచాలని చూస్తారు, హేళన చేయాలని చూస్తారు. కానీ మనుషులు ఏమంటారు తెలుసా, రే నువ్వెంత జడుపుతే జడుపుతావురా, దేవుడు జడపాలి. హల్లెలూయా. ఎవరు జడపాలమ్మా? దేవుడు చెడపాలరా. మనుషులు చెడిపితే చెడిపోమంటారు, మనుషులు చెడిపితే చెడిపోమంటారు, కానీ దేవుడు చెడిపితే చెడిపోతాము అంటారు. కానీ నిజంగా అక్కడ అంటాడు మా అపోస్తుల కార్యము 2:24 అంటాడు, మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నా ప్రేమైన దేవుని ప్రజలారా మరణ వేదనలో నుంచి దేవుడు ఆయనని లేపాడు. ప్రియులారా నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పునరుత్థానుడయ్యాడు, ఆయన సమాధులలో లేడు, ఆయన లేచాడు. ఇందాక మనం చదివాం కదా ప్రియులారా, మత్తయి సువార్త 28లో 2-3 వచనాలు చదవండి అమ్మా ఒక్కసారి. అక్కడ ఒక చక్కటి మాట అక్కడ దేవదూత తెలియజేస్తుంది ప్రియులారా, ఒక చక్కటి మాట మనందరికీ మరి చాలా విషయం అక్కడ ఉంది. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపవలే నుండెను. అతని వస్త్రములు హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. ఆ దూత అంటుంది, ఆ దూత ఆ స్త్రీలను చూచి, ఏ స్త్రీలు? మగ్దలేని మరియా, వేరొక మరియా సమాధి దగ్గరికి వచ్చారు. అక్కడ యేసు ప్రభు వారు జన్మించినప్పుడు కూడా దూత పరలోకములో శుభవర్తమానం చెప్తుంది. యేసు ప్రభు వారు మరణించి పునరుద్ధానుడైనప్పుడు కూడా ఆ స్త్రీలతో ఒక సువర్తమానాన్ని తెలియపరుస్తుంది. ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి. హల్లెలూయా. ఏమంటమ్మా? మీరు భయపడొద్దండి. ఇదిగో ఆ రోజు స్త్రీలు యేసును సిలువ వేసినప్పుడు స్త్రీలు భక్తులు ఎందరో ఉంటారు కదా. ఈరోజు ఆయనకు ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్కు బాలకృష్ణకు ఉన్న ఫ్యాన్స్ ఎందరో ఉంటారు కదా. సినిమా బాగా ఓడిపోతే
వారు ముందే చచ్చిపోతారు, సూసైడ్ చేసుకుంటారు కదా. ఆ రోజు యేసు ప్రభు వారిని కూడా, ప్రియులారా, నా ప్రభు మరణం ఏం చేస్తుందో, సమాధులను లేస్తాడో లేవలేదో అని చెప్పి ఎందరో కన్నీరు పెట్టి దుఃఖాక్రాంతులైపోయి ఆయన లేసేంత వరకు ఉపవాసం ఉండి ఆకలి తప్పులు మాని ఇల్లు వాకిలు అన్నీ మాని, ప్రియులారా, ఇదిగో దేవుని కోసము, ప్రియులారా, ఆయన లేస్తాడు చూడాలని చెప్పి కనిపెట్టుకున్న వారు కోకొల్లల మందిగా ఉంటారు, ప్రియులారా. అలాంటి సమయంలో ఆ దూత ఏమంటుందంటే భయపడొద్దండి అంటుంది, భయపడొద్దు అంటుంది. ప్రతిరోజు ఏదో విషయంలో భయపడుతూ ఉంటాం. ఇక్కడ కూడా ఆ దూత మగ్దలేని మరియా, వేరొక మరియా యేసు యొక్క సమాధి దగ్గరికి వచ్చి వారి ఎంతగా, మరి ప్రియులారా, ఎంతగా సృష్టిగునుచున్నారో చూడండి, వారికి ఎంత ఆశ ఉందో చూడండి. ఈరోజు క్రికెట్ ఫెయిల్ అయిపోతే, క్రికెట్ ఓడిపోతే ఎంత పిచ్చో అంత పిచ్చి మగ్దలేని మరియా, వేరొక మరియా యేసు ఏమైపోయాడు, ఆయనని ఎవరెత్తుకొని పోయారు, ఆయన ఎలా ఉన్నాడో అని చెప్పి వారు ఆ దూత చెప్పినప్పుడంట, ఇదిగో ఆ దూత అంటుంది, భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. బలో యేసు మహారాజుకే. ఇదిగో ఆ యొక్క దూత చెప్తుంది, అమ్మా, అయ్యా, ఇదిగో మీరు భయపడకుండగా ఇదిగో నా మాట వినండి, సిలువ వేసిన యేసును మీరు వెతుకుతున్నారు. చదువమ్మా. ఆయన ఇక్కడ లేడు. వాళ్ళు ఎక్కడ వెతుకుతున్నారమ్మా? సమాధిలో వెతుకుతున్నారు. సమాధి శ్మశానంలోకి వెళ్ళిపోయి వెతుకుతూ ఉన్నారు. యేసు యొక్క సమాధి శ్రేష్టమైనది. ఎప్పుడు ఎవరిని ఆ స్థలములో పుంచనిటువంటి స్థలం. యేసుకు ప్రత్యేకంగా ఆ రాయిని త్రవ్వి, ప్రియులారా, పగడ్బందీగా ఆయనను సమాధి చేశారు, ప్రియులారా. అయితే వారు అక్కడికి వెళ్ళి యేసును వెతుకుతూ ఉన్నారంట. ఆ దూత చెప్తుంది, ఆయన అక్కడ లేడు. మీరు ఇక్కడ ఎందుకు వెతుకుతున్నారు? ఆయన సమాధులలో లేడు, ఆయన మృతులలో లేడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత ఉద్యమం అండి, ఎంత ఉద్యమం. ఆయన మృతులలో లేడు, ఆయన సమాధిలో లేడు. ఎందుకని అమ్మా? ఆయన సజీవుడు. ఆ మాట చెప్పండి రోషంగా. ఆయన ఎవరు? సజీవుడు. ఆమేన్. ఆయన సజీవుడు. చదవండి అమ్మా. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి. ప్రభువు పండుకొని స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయ్యా, ఆయన ఇక్కడ లేడు నాయన. ఆయన చెప్పినట్లే సిలువ వేసిన యేసు మృతులలో లేడు. ఆయన గలిలయలో ఉన్నారా? నేను చూపిస్తా. ఇది విశ్వాసం. దూత ఒక సువర్తమానం చెప్తా ఉంది. యేసు పునరుద్ధానం గురించి, యేసు జన్మ గురించి దూత చాటిస్తుంది, పునరుద్ధానం గురించి చాటిస్తుంది. ప్రియులారా, యేసు ప్రభు జననం, మరణ, పునరుద్ధానము లేకపోతే మనం వేస్ట్. ఆయన యేసు ప్రభు వారు పునరుద్ధానుడు. ప్రియులారా, పదముడు, మొదటి పురుషుడు. ఆయన భూమి పుట్టిన మొదలుకొని నేటి వరకు 2026 సంవత్సరములు పూర్వం, ఇప్పుడు క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం ఎవ్వరూ లేరు. అందుకోసం పాట పాడతాం. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. హల్లెలూయా. ఆయనకెవ్వరు సరిరారు. ఆమేన్. ఆయనకెవ్వరు సరిరారు. ఆయనకెవ్వరు సరిరారు. ప్రియులారా, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన ఒక్కడే జీవము కలిగిన దేవుడు. ప్రియులారా, అందుకోసమే మనం ఈరోజు ఏం నేర్చుకోవాలని అంటే, మీరు చేయవలసిన ప్రార్థన ఏంటంటే, దేవా, మరణ పునరుద్ధానము కలిగిన శక్తిని మాకు దయచేయి. ఏంటమ్మా? మరణ పునరుద్ధానం కలిగిన శక్తి మాకు దయచేయి.
ఆ మరణ పునరుద్ధానము కలిగిన శక్తి మనం పొందగలిగితే ప్రియులారా, శాశ్వత జీవం, నూతన జీవాన్ని మనం పొందుకుంటాం, పడిపోం. ప్రియులారా, ఆ పునరుద్ధానం కావడానికి ఆ యొక్క సమాధిని ఓడించి మరణాన్ని గెలిచి విజయ వీరుడిగా లేవాడంటే ఎంత బలం కావాలి, ఎంత శక్తి కావాలి. తెల్లవారుజాము చెప్పాం ఆ కోడి గుడ్డు గురించి. లోపట పలచని పొర, బయట గాజు లాంటి పొర. ఆ గడిగ వచ్చినప్పుడు అందులో నుండి కోడి పిల్ల బయటికి వచ్చేస్తుంది. ఎంత అద్భుతం ప్రియులారా. ఇదిగో ఒక విత్తనం భూమిలో విత్తుతే అది చచ్చి మరల పచ్చగా లేత మొక్క వలె ఎదిగి పెద్ద వృక్షముగా మారి ఫలాలిస్తుంది. ఇదిగో నీవు పునరుత్థాన బలము పొందినప్పుడు లేత మనస్సు వృక్షము వలె నీవు ఫలాలిస్తూ శాశ్వత జీవం నీలో ఉండాలి ప్రియులారా. అలాంటి కృప దేవుడు మనందరికీ ప్రభువు దయచేయును గాక.